ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక భక్తుడు అంటా ఉన్నాడు, మన జీవితంలో మనము తృప్తిగా బ్రతకాలి అంటే ఆశపడిన ప్రాణమును ఆయన తృప్తిపరచడని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆశపడిన ప్రాణం అంటే ఈ లోక సంబంధమైన పాపపు క్రియలు, మోసపు క్రియలు, అబద్ధపు క్రియలు, అక్రమ క్రియలు, అన్యాయపు క్రియల కోసం అది ఆశపడేది. ఎవరైతే నీతిమంతులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, అనేకుల రక్షణ కోసమై కన్నీళ్లు విడుచుచూ ప్రార్థించాలని, అనేక ప్రజలకు క్రీస్తును ప్రకటించాలని, క్రీస్తు యొక్క సత్యమును ప్రకటించాలని, క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చిండో మానవుల రక్షణ కోసమై, మానవుల పాపమును క్షమించడం కోసమై, మానవుల యొక్క నాశన క్రియల నుంచి నశించిపోతున్న ప్రజలను రక్షించడందుకై ఈ లోకానికి వచ్చిండని, అలాంటి ఆశ నీకున్నప్పుడు, ఈ విధంగా నేను చెప్పాలి, ప్రకటించాలనే కోరిక నీకున్నప్పుడు ఆయన నీ హృదయమును తృప్తిపరుస్తాడు, నీ ప్రాణమును తృప్తిపరుస్తాడు. కనుక ఈ లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు నీ జీవితంలో ఉంచుకొని నువ్వు తృప్తి పొందాలంటే నీ జీవితంలో నువ్వు తృప్తి పొందలేవు. తృప్తి కావాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. ఈ లోకంలో క్రీస్తు ఏ విధంగా అయితే పరిశుద్ధుడిగా జీవించాడో ఆ విధంగా నువ్వు ఉండాలి. ఆయన ఏ విధంగా పేదవారికి సహాయం చేసిండో చేయాలి. ఆయన ఈ లోకంలో ఏ విధంగా అయితే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి అనేకులకు మేలు చేసేవాడిగా జీవించాడో మనం కూడా అలాంటి స్థితిని కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో ఆయన రాజ్యములో ప్రవేశించే కృపను ఆయన ఇస్తాడు. కాబట్టి అప్పుడు మనకు తృప్తి కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.